పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో వచ్చినట్లే కేంద్రంలోనూ వస్తాయన్నారు కాంగ్రెస్ లీడర్లు. మోడీ సర్కార్ రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ దేశాన్ని, రాష్ట్ర ప్రజలను అసంతృప్తికి గురి చేసిందన్నారు. మరోవైపు గాంధీ భవన్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎంపీ సీట్ల కోసం 50 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. స్కూళ్లలో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి పొన్నం. స్కూల్లో ఉన్న సమస్యలపై విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఉన్న స్కూలు దీని పరిస్థితి ఏంటో చూద్దామని వచ్చాం. సడన్గా స్కూళ్ళకు సంబంధించిన అనేక సమస్యలు, అదనపు తరగతులు కావచ్చు, ఈ హాస్టల్లోకి కుక్కలు రావడం వల్ల వాళ్ళ రూమ్లు కావచ్చు, బెడ్స్, డార్మెటరీ లేకపోవడం కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఇష్యూ కావచ్చు, కాంపౌండ్ కూలిపోయిన కావచ్చు, అవన్నీ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నింటికి సంబంధించి మిగతా కొంత పెద్దల సహకారం తీసుకొని సిఎస్ఆర్ ద్వారా కానీ లేదా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఎంఆర్ఓల ద్వారా కొన్ని సూచనలు చేసినా కొంత సమస్య పరిష్కరించడం. రాష్ట్రంలో వచ్చిన ఫలితాల్లాగే కేంద్రంలోనూ మార్పు వస్తుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో మాట్లాడిన జీవన్ రెడ్డి పేదలకు మోదీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. బీజేపీ ప్రభుత్వంలో పెట్టుబడిదారులకే న్యాయం జరిగిందని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2014లో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను అమలు చేస్తామన్నారు జీవన్ రెడ్డి. క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఏ విధంగానైతే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం జరిగిందో, పెట్రోల్, డీజిల్ ధరలు ఏది ఇస్తుందో మీరు 2014 స్థాయికి 2014లో ఏ ధరలైతే ఉండనో పెట్రోల్, డీజిల్ ఆ స్థాయికి దాన్ని ఏది ఇస్తుందో వెనక్కి తీసుకెళ్లడం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పండి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ దేశాన్ని, తెలంగాణ ప్రజలను అసంతృప్తిగా గురిచేసిందన్నారు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. రైతులకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించలేదన్నారు. రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఎందుకు కేటాయించలేదో కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు సంపత్ కుమార్. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ యావత్ భారతదేశాన్ని, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను, అన్ని వర్గాల ప్రజలను అసంతృప్తికి, నిరాశకు గురి చేసింది అన్నది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భావిస్తూ ఉంది. ఈ బడ్జెట్ ద్వారా ఎక్కువ నిధులు కేటాయించి వాళ్ళలో సాంత్వన చేకూరుస్తున్నటువంటి నమ్మకము, విశ్వాసము భారతదేశ ప్రజలకు ఉండే. ఏ వర్గాన్ని కానీ, ఏ రంగాన్ని కానీ సంతృప్తి పరచలేదు నిన్నటి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్. ఆదిలాబాద్ జిల్లా నుంచే కేసీఆర్పై పోరాటం ప్రారంభించామన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇంద్రవెల్లిలో దళిత గిరిజన పోరుబాట బహిరంగ సభతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి పోరాటం చేశారని గుర్తు చేశారు. ఇంద్రవెల్లిలో మొదలైన ఉద్యమంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు వివేక్. ఇంద్రవెల్లిలో ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎలక్షన్స్లలో ప్రారంభం అక్కడి నుంచే స్టార్ట్ చేయడము, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడము, ఇప్పుడు కూడా ఈ ఇందర్వెల్లిలో ఈ చాలామందికి తెలుసు త్యాగాలు చేసిన స్థలం ఇది. ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తే బాగుంటుందని చెప్పి ఆ ఆలోచనతోని ఇందర్వెల్లిలో ఫస్ట్ పార్లమెంట్ క్యాంపెయిన్ మీటింగ్ జరుగుతుంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎంపీ సీట్ల కోసం 50 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. గాంధీ భవన్లో ఖమ్మం సీట్ కోసం భట్టి విక్రమార్క సతీమణి నందిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, విహెచ్ పోట్ల నాగేశ్వరరావు దరఖాస్తు చేసుకున్నారు. మల్కాజ్గిరి సీటు కోసం బండ్ల గణేష్, కపిల్ వై దిలీప్ కుమార్ అప్లికేషన్లు ఇచ్చారు. రేపటితో అప్లికేషన్ ప్రక్రియ ముగియనుంది.